ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతిని రాజధానిని చేయాలని మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ నీళ్లు మీకు రాళ్లు మాకు అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు గ్యారంటీ అని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి కేవలం 170 సీట్లే వస్తాయన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని, ఈసారి బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. 70 సంవత్సరాల క్రితం 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయ్యి బయటకు వచ్చింది. అప్పుడు తిరుపతిని రాజధాని చేయమని ఎన్జి రంగా గారు చెప్పారు. కానీ సంజయ్ రెడ్డి కాదని తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి విభజన అయి బయట వెళ్ళాం. ఆయన చంద్రబాబు తుళ్ళూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్లి అక్కడ కట్టాలన్నారు. అది సాధ్యం కాలేదు. ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు. మాకు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఏమి రాజధాని ఈ రోజు దాకా ఎక్కడా లేదు. ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు, అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గంగా